అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్ళు తప్ప. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్ళు తప్ప. కాక తీసిన డప్పు మీద శబ్ద తరంగం మోగినట్లు సానబెట్టిన చక్రం మీద నిప్పురవ్వలు పూయించిన వాడిని నేను, హర్ష కుమార్ని. మీ ముందున్నానంటే ఇక్కడ ఆ దేవుడి దయ వల్ల మీ ముందున్నాను. కారణం ఏంటంటే ఈ దేహమే ఒక పోరాటం, ఈ దేహమే ఒక ఉద్యమం. ఎన్నో ఉద్యమాలకు వెళ్ళాను, ఇప్పుడు దాకా ఎన్నో ఉద్యమాలు చేశాను, ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాను. ప్రతి బాధితుడి దగ్గరికి వెళ్ళాను, ప్రతి బాధితుడిని పరిశీలించాను ఈ 10 సంవత్సరాలు. ఇవాళ విషయం కాదు. నేను చిన్నప్పటి నుంచి కూడా నా యొక్క విద్య అంటే నా ప్రస్తావనలో డిగ్రీ నుంచి ఇంటర్మీడియట్ నుంచి కూడా నేను ఉద్యమాలు చేస్తూనే ఉన్నాను. డిగ్రీలో ఓఎన్జీసీ గురించి పోరాడాను, ఉద్యోగాల్లో తర్వాత విద్యార్థులకి బస్సు పాసుల గురించి పోరాడాను. ఆ టైంలోనే విద్యార్థి నాయకుడి కింద మరి గొప్ప పేరు సంపాదించుకున్నాను నేను చదువుకున్న టైంలోనే. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాను. యూనివర్సిటీలో నేను చేయనంటే ఉద్యమం లేదు. అక్కడ కూడా మరి ఆ టైంలో నన్ను 17 రోజులు జైల్లో పెడితే జైల్లోనే పరీక్ష రాసిన చరిత్ర నాది. ఇప్పటికిప్పుడు వచ్చి నేను ఉద్యమాలు చేసి ఉద్యమాల ద్వారా నేను చేసుకున్నది ఏం లేదు. అంతేకాదు 1992 సంవత్సరంలో ఇదే వేమగిరిలో స్వామి, అతని పేరు సుందర చైతన్యానంద స్వామి, అతని మీద పోరాటం చేసి, అంటే అతనికి స్థలం గవర్నమెంట్ ఇస్తే పేదల గృహాలని ఖాళీ చేయించి ఎలుకలతో బొర్రులు పెట్టడం వల్ల, పేదలు ఉండడం వల్ల ఎలుకలు బొర్రులు పెట్టడం వల్ల గట్టుకి ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి అని చెప్పి పేదలను ఖాళీ చేయించి ఆ స్థలం అంతా సుందర చైతన్యానంద కట్టబెట్టారు. దాని మీద ఉద్యమం చేయించి అతని మీద 5 రోజులు ఆమరణ దీక్ష చేసిన తర్వాత సీఎం విజయభాస్కర్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడి, నీకెందుకు, నీకు అన్ని కోరికలు నేను తీరుస్తాను, నేను కమిషన్ వేస్తున్నాను, మానేవి హర్ష కుమార్ అని చెప్పిన మనిషి విజయభాస్కర్ రెడ్డి గారు. అలాగే యూనివర్సిటీలో ఎన్నో మీటింగులు, బ్రహ్మానంద రెడ్డి గారు నా మీటింగ్కి వచ్చి నువ్వు చాలా ఎదుగుతావని చెప్పారు. అలాగే కాలేజీ పెట్టుకున్నాను. ఈ మీటింగు ఎలక్షన్ టైంలో పెడుతున్నాడు హర్ష కుమారు, సీటు గురించి పెడుతున్నాడు అని చెప్పి చాలా దుష్ప్రచారం చేశారు. నేను సీటు నాకు కావాల్సిందేంటి? 2009లో మీటింగ్ పెట్టాను. ఒక విషయం మీద రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకమయ్యి మీటింగ్ పెడితే లక్షలాదిగా జనం వస్తే నా పార్లమెంటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని మీటింగ్ పెట్టినోడిని నాకు సీటు కావాలా? 2 సంవత్సరాలు పార్లమెంటుగా మెంబర్గా చేసినోడిని నాకు సీటు కావాలా? ఎందువల్ల పెట్టాను? 2009లోనే కాదు, దళిత శంఖారావం రాజమండ్రిలోనే పెట్టాను. ఆ మీటింగ్లో మీ అందరికీ తెలుసు ఉంటుంది, మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఏంటంటే ఆ రోజున సీఎం గారికి దళిత బంధువు అని చెప్పి నేను
ఒక బిరుదు ఇచ్చాను కిరణ్ కుమార్ రెడ్డి గారికి. ఎందువలనంటే సబ్ ప్లాన్కి చట్టబద్ధత తీసుకొచ్చిన ముఖ్యమంత్రి. ఆ తీసుకురావడంలో నా పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి నువ్వే మీటింగ్ పెట్టు, నువ్వే నా మీద ప్రెషర్ పెట్టావని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి చెప్తే రాజమండ్రిలో శంకర్రావు అనే మీటింగ్ పెట్టాను. తర్వాత గవర్నమెంటు ఆంధ్ర రాష్ట్రం గురించి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో మరి ఆ కాంగ్రెస్ మీదే అవిశ్వాస తీర్మానం పెడితే కాంగ్రెస్ నన్ను బహిష్కరించింది. అటువంటి వాడిని నాకు ఈ రోజున పదవి కావాలా? అది కానీ ఈ 10 సంవత్సరాలు పోనీ నేను ఖాళీగా ఉన్నానా? 2014 నుంచి 2024 ఎన్ని మీటింగులు పెట్టాను, ఎన్ని సంఘటనల్లో ప్రతి సంఘటనకి నేను వెళ్ళలేదా? ప్రతి వాళ్ళని పలకరించాను, ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళాను. ఈ మీటింగ్ పెట్టడం అన్నది ఈ రోజున అవసరం. ఈ మీటింగు ఎప్పుడు ప్లాన్ చేసామో మీకు తెలుసా? 2022లో 2022లో జూన్ మాసంలో మేధావుల సదస్సు అని చెప్పి విశాఖపట్నంలో మరి ఆంధ్ర యూనివర్సిటీలో మేధావుల సదస్సు నేర్పిస్తే మేధావులు అందరూ వచ్చారు. దాని తర్వాత లాస్ట్ ఇయర్ అనంతపురంలో విద్యార్థుల సదస్సు పెట్టాను. తర్వాత రాజమండ్రిలో సన్నాహక మీటింగ్ కూడా పెట్టించాను. ఇవన్నీ ఎందుకు పెడుతున్నావు ఈ దళిత గర్జన? నీకెందుకయ్యా హర్ష కుమార్ అసలు దళిత గర్జన ఎందుకు? దళితుల ఆత్మగౌరవం గురించి, దళితుల గుండె చప్పుడు వినిపించడానికి. ఈ రోజున దళితుల పథకాలు తీసేసిన, దళితుల్ని హత్యలు చేసి అత్యాచారాలు చేసి బలి తీసుకుంటున్న ఒక్క దళిత నాయకుడు మాట్లాడలేని పరిస్థితి. మరి అప్పుడే ఎందుకు పెట్టలేదంటే నా దగ్గర డబ్బులు లేవు. ఎందువల్లంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారి 1,80,00,000 బాకీ ఉన్నాడు. నమ్మగలరా? జగన్మోహన్ రెడ్డి అంటే ప్రభుత్వం. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు మీ అందరికీ గుర్తుంటుండే ఉంటుంది. లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఎవరంటే మన మోహన్ బాబు గారు, సినిమా నటుడు, ఆయన వాళ్ళ కళాశాల విద్యార్థులతో కొంతమంది నాయకులతో మా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదని చెప్పి ధర్నాకు కూర్చున్నాడు. ఇప్పుడు వరకు ఆయనకు వచ్చినాయా డబ్బులు? ఇప్పుడు వరకు రాలేదు. అలాగే ఆ సంబంధమైన డబ్బులే ఇప్పటికీ నాకు రాలేదు. ఇంకా 1,30,00,000 వరకు రావాలి. ఆ మీటింగ్, ఆ డబ్బులు వస్తాయి, డబ్బులు రాగానే మీటింగ్ పెడదామని చెప్పి నేను అనుకుంటూనే ఉన్నాను. ఈ 2 సంవత్సరాలు గడిచినాయి, ఆయన డబ్బులు ఇవ్వడు, కోర్టులకు వెళ్ళిన డబ్బులు రావు, ఆ డబ్బులు అలాగే ఉంచుకుంటాడు. మరి ఎప్పటికి ఇస్తాడో ఎప్పటికి ఇవ్వడో తెలియని పరిస్థితి. దాంట్లో 25% కట్ చేసుకుని ఇస్తామని మీరు అందరూ సమ్మతి తెలపమంటే దానికి కూడా సమ్మతి తెలిపి ఈ కళాశాల యాజమాన్యాలన్నీ కూడా ఆయనకి పంపించినాయి. అయినా కానీ ఇప్పటి వరకు ఆ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రానేలేదు. కాబట్టి ఈ రోజున ఇక్కడ ఖర్చు పెట్టిన ప్రతి పైసా నా కష్టార్జితం. నా కష్టార్జితంతోనే నేను పెట్టాలనుకున్నాను. నా కష్టార్జితంతో పెట్టాలనుకున్నాను కాబట్టే ఇంత సమయం పట్టింది. నా కొడుకులు అందొచ్చారు కాబట్టి వాళ్ళు నేను కలిసి ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. కానీ నాకు ఒక్క మనిషి, ఒక రాజమండ్రిలో ఒక పెద్ద ఆయన, నీ మీటింగ్కి బోల్డ్ ఖర్చులు అవుతున్నాయి చూస్తూ ఉన్నానని ₹1,00,000 తీసుకుని వచ్చి ఇచ్చాడు. సార్, నేను ఇది నా కష్టార్జితంతో పెట్టాలనుకుంటున్నాను, ఇది వద్దంటే నేను తీసుకొచ్చిన డబ్బులు వెనక్కి తీసుకెళ్ళనంటే ఇది ఎలక్షన్లో ఒకవేళ పోటీ చేస్తే ఖర్చు పెట్టుకుంటానని చెప్పి తీసుకుని బీరువాలో భద్రంగా పెట్టాను. ఒకవేళ ఎలక్షన్లో పోటీ చేయాల్సి వస్తే నేను కాడ పెడతాను, ఖర్చు పెట్టుకుంటాను. ఇది
ఇది దళితుల ఆత్మగౌరవ పోరాటం. ఇది నా బాధ్యత. ఎందుకంటున్నానంటే 2 సార్లు ఎంపీగా చేశాను కాబట్టి. ఇది జగన్ అహంకారానికి, దళితుల ఆత్మగౌరవానికి పోరాటం. ఇది ఎంత ధైర్యం లేకపోతేనండి ఒక దళితుల్ని ఇంత చిన్న చూపు చూసే ముఖ్యమంత్రి ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారా? ఈ భారతదేశంలో దళితుల్ని ఇంత చిన్న చూపు చూసే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? ఈ దళితుల పథకాలు 27 పథకాలు నిర్దాక్షిణ్యంగా తీసేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? మెడికల్ కాలేజీలో, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో రిజర్వేషన్లతో తీసేసి సగం సీట్లు అమ్ముకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? పీజీ విద్యార్థులకి మొత్తం భారతదేశం అంతా స్కాలర్షిప్లు వస్తూ ఉంటుంటే పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ అన్నీ తీసేసి వాళ్ళని నించో చదువు లేకుండా చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఈయనొక్కడే. ఎన్ని పథకాలు రద్దు చేశాడండి? 1 2 ఎన్నో పథకాలు. ఒకసారి ఈ పథకాలన్నీ మనం చూసుకుంటే సప్లాన్ నిధులకి చట్టబద్ధత తీసుకొచ్చి ఆ చట్టబద్ధత ద్వారా నిధులు కేటాయించాలి, నిధులు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే సప్లాన్ నిధులంటే ఒక్క మన రాష్ట్రానికే, మన రాష్ట్రం తెలంగాణకే చట్టబద్ధత ఉంది. ఇంకే రాష్ట్రానికి చట్టబద్ధత లేదు. నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్లు కానీ నిజంగా సక్రమంగా ఈ సప్లాన్, ఎస్సీ కాంపోనెంట్ నిధులు కానీ ఖర్చు పెట్టుంటే దళితుల పరిస్థితి ఈ రకంగా ఉండదు. 75 లక్షల కోట్లు ఈ సప్లాన్ నిధుల్ని దుర్వినియోగం చేసినాయి ప్రభుత్వాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా సప్లాన్ నిధుల్ని దుర్వినియోగం చేసినాయి. ఈ చట్టబద్ధత వచ్చిన కూడా దుర్వినియోగం చేసే ముఖ్యమంత్రి ఈయనే. పక్కన నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు రేవంత్ రెడ్డి. 6 ఏమన్నారు? 6 గ్యారెంటీలు, ఉచిత గ్యారెంటీలు. బస్సులో స్త్రీలకి ఉచిత బస్సు అని అలాగే 6 గ్యారెంటీలు చేశారు. దానికి ప్రత్యేకంగా 53,000 కోట్లు నిధులు కేటాయించారు. మరి నువ్వు ఉన్నావు, నవరత్నాలకి బడ్జెట్ కేటాయించావు. బడ్జెట్ నుంచి తీయాలి కానీ అమ్మఒడి స్కీమ్కి సప్లాన్ నిధుల నుంచి తీసుకొచ్చి ఖర్చు పెట్టి నేను ఇదిగో ఇంత ఖర్చు పెడుతున్నానని ఎలా చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఇది న్యాయమేనా? ఇది కరెక్టేనా? అది సప్లాన్ ఆయన చేస్తున్నది. అభివృద్ధికి ఖర్చు పెట్టమంటే ఆయన ఉచితాలకి, ఆయన నవరత్నాలకి ఖర్చు పెట్టుకునే సమస్య. ల్యాండ్ పర్చేజింగ్ స్కీమ్, పేద దళితులందరికీ కూడా ఏమన్నా ల్యాండ్ కొని 2 ఎకరాలో, ఎకరో, 3 ఎకరాలో కొని దాన్ని పేద రైతులకి ఇస్తే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారని ఈ ల్యాండ్ పర్చేజింగ్ స్కీమ్. ఈ రోజున ఆయన ఎవరికి ఈ స్కీమ్ని రద్దు చేసేసాడు. ఈ రోజున ఎవరికి ఇచ్చాడో తెలుసా? ఆయన యాత్ర 2 సినిమా చేసిన డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి 2 ఎకరాలు హార్స్లీ హిల్లో కట్టబెట్టాడు. అంటే పేదలు పొట్టగొట్టి నువ్వు ఎవరికి ఇస్తున్నావు ప్రభుత్వ భూములు? బడా కంపెనీలకి, లేకపోతే అదానికి ఇస్తావు వేల ఎకరాలు, లేకపోతే అంబానీకి ఇస్తావు, లేదంటే నీతో ఉన్న వాళ్ళకి, నిన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి, లేదంటే
కోడి కత్తి సీనుకి గాయమైతే కట్టుకట్టిన డాక్టర్కి ఒక సలహాదారిస్తాం. ఇటువంటి పనులు నువ్వు చేసే పరిస్థితి. ఇకపోతే బెస్ట్ అవైలబుల్ స్కీమ్, స్కూల్స్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా మన పిల్లలు 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే పరిస్థితి. రాజమండ్రిలో చదువుతున్న పేద పిల్లలు వాళ్ళని ఒక ఈస్ట్ గోదావరిలో ఒక 500 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ మంచి మంచి స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళందరికీ ప్రభుత్వమే ఫీజులు కడుతూ ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్లో ఒక 35,000 ఫస్ట్ ఇయర్, 35,000 సెకండ్ ఇయర్ పెట్టి కార్పొరేట్ కాలేజీల్లో జాయిన్ చేసే వరకు చదివించే స్కీమ్ ఇది. ఇంత మంచి స్కీమ్ని తీసేశాడు. మొన్నే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దీన్ని చాలా అన్యాయం, ఈ స్కీమ్ని మీరు తిరిగి పెట్టండి అని చెప్పి మరి మనకి వాళ్ళు ఇచ్చేశారు. అలాగే కులాంతర వివాహం చేసుకుంటే 2,50,000 ఇచ్చే పరిస్థితి, దాన్ని కూడా ఆయన రద్దు చేశాడు. కులాంతర మతాంతర వివాహాలు ఆయనకు పడవు. తర్వాత నేషనల్ షెడ్యూల్ కాస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి, నేషనల్ షెడ్యూల్ కాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి లాస్ట్ ప్రభుత్వంలో కార్లు ఇచ్చేవారు, అది తీసేశారు. ఇంకా ఎస్సీ కార్పొరేషన్ నుంచి గత 3 ప్రభుత్వాలు కూడా 1,00,000 సబ్సిడీ, 1,00,000 చొప్పున సబ్సిడీ లోన్స్ ఇచ్చేవారు. అసలు జగన్మోహన్ రెడ్డిని ఈ పాయింట్ మీదే దళితులందరూ నెగ్గించారు. మా జగనన్న వస్తాడు, జగనన్న రాగానే మన అందరం కూడా మరి ఖచ్చితంగా బోల్డ్ లోన్లు తీసుకోవచ్చు, ఆ లోన్లు తీసుకుంటే మనకి చాలా మంచిది అవుతుందని చెప్పి చేశారు. అది లేదు. ఇటువంటి ఒక్క లోన్ అంటే ఒక్క లోన్, ఎన్నో కార్పొరేషన్లు పెట్టారు కానీ ఒక్క లోన్ కూడా ఇవ్వలేని పరిస్థితి. అలాగే ఇలాంటి నేను పాంప్లెట్లో వేశాను సుమారు 25 స్కీములు. మీరందరూ ఈ పాంప్లెట్ చదువుకుంటే ఎన్ని స్కీములు జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారో అన్నది మీ అందరికీ తెలిసే పరిస్థితి. ఇప్పుడు మనం నవరత్నాలు చూసుకుంటే, నవరత్నాలు అంటే 9 రత్నాలు. ఆ 9 రత్నాల్లో మొదటి రత్నం రైతు భరోసా. రైతులకి ఆయన ఏం చెప్పాడంటే ప్రతి రైతు కుటుంబానికి 50,000 ఇస్తా అన్నాడు. అవునా? ఇచ్చాడా? ఇవ్వలేదు. పంట వేసే సమయానికి 12,500 ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇప్పుడు రైతు భరోసా కింద 6,000, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదే ఇస్తా ఉన్నాడు. వడ్డీ లేని పంట రుణాలు ఇచ్చాడా? ఇవ్వలేదు. ఉచితంగా బోర్లు, ఒక్క బోరు కూడా వేయలేదు. ఒకసారి వ్యవసాయానికి పగటిపూట 8 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చాడా? ఇవ్వలేదు. 3,000 కోట్లలో ధరల స్థిరీకరణ చేశాడా? చేయలేదు. ఆక్వా రైతులకి ₹1.5తో కరెంట్ ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? అది ఇవ్వలేదు. వ్యవసాయ ట్రాక్టర్లకు ట్యాక్స్ రద్దు, టోల్ ఫీజు రద్దు. ప్రమాదవశత్తు ఎవరైనా చనిపోయినా ఆత్మహత్య చేసుకున్నా వాళ్ళకి 7 లక్షలు ఇస్తాను. 7 లక్షలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి అప్పులోళ్ళు వచ్చి అప్పులు వాళ్ళు కానీ తీసేసుకుంటారేమో, కాబట్టి ఆ అప్పులు వాళ్ళకి ఆ డబ్బు చెందకుండా ఆ కుటుంబానికే చెందించేటట్టు ఒక చట్టాన్ని అసెంబ్లీలో తీసుకొస్తా అన్నాడు. తీసుకొచ్చారంటే అది తీసుకురాలేదు. ఇకపోతే ఇలాంటి స్కీములు మనం చూసుకున్నట్టయితే ఈ నవరత్నాల్లో మనం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఈ ఆరోగ్యశ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టింది. ఎన్నో మార్పులు చేర్పులు ప్రతి గవర్నమెంట్లోనే జరుగుతున్నాయి. అది అన్ని గవర్నమెంట్లు చేసినట్టే ఈయన కూడా చేస్తున్నాడు, కానీ స్పెషల్గా ఆయనకి పెద్ద దీనివల్ల బెనిఫిట్ లేదు. ఇంతకుముందు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ అని ఆయన పెట్టాడు, మళ్ళీ ఈయన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అన్నాడు. ఇంకా అమ్మఒడి అంటే 15,000 ఇస్తారను. ఎంతమంది కుటుంబంలో ఎంతమంది చదివితే అంతమందికి అమ్మఒడి ఇస్తా అన్నాడు. కానీ కుటుంబంలో ఒక్కరికే ఇస్తా ఉన్నాడు. అది కూడా పూర్తిగా ఇవ్వట్లేదంట. సోదరుడు చెప్తున్నాడు 14,000 15,000కి 1,000 రూపాయలు ఇవ్వమన్నాడు. 13,000 ఇస్తున్నాడంట. చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ పేదలందరికీ ఇల్లు అన్నాడు. పేదలందరికీ ఇల్లు ఎన్ని ఏళ్ళు ఖర్చు ఇస్తా అన్నాడు? ఫస్ట్ 25 లక్షలు అన్నాడు, తర్వాత 31 లక్షలు అన్నాడు. నిజమే అనుకున్నాం. పేదలందరికీ ఏంటంటే ఇంటి స్థలం ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటుంది అంటే 1 సెంటు. జగన్ రెడ్డి గారి బాత్రూమ్ అంతా కూడా ఈ సెంటు స్థలం ఉండదు. ఆయన కట్టే బాత్రూమ్లు మీకు తెలుసు కదా. ఆయన భవన సదుపాయం బెంగళూరులో భవనం కానీ, హైదరాబాద్లో లోటస్ పండ్ కానీ, లేకపోతే రిషికొండ మీద కొట్టుకున్న భవనం కానీ చూసారంటే దాంట్లో బాత్రూమ్ అంతా పేదవాడి కొంపకి ఉండే పరిస్థితి లేదు. అది 31 లక్షలు. అది కూడా ఎలాగా? దాంట్లో కూడా మోసమేనండి. ఎంత మోసం అంటే రాజమండ్రిలో ఆవు భూములు అని చెప్పి ఉన్నాయి. కొంచెం వర్షం వచ్చి కొంచెం వరద వస్తే మునిగిపోతాయి. ఆ భూమి 10 లక్షలకి 15 లక్షలకు కూడా ఎవరో కొనరు. కానీ ఆ భూమిని 45 లక్షల నుంచి 60 లక్షల వరకు సుమారు 200 ఎకరాల భూమిని కొన్నట్టుకున్నారు. 150 200. అంటే రైతుకి 15 లక్షలు ఇచ్చి తగిన కమిషన్ 30 లక్షలు ఆయనే కొట్టేశాడు. మరి ఆయన ఎమ్మెల్యేలు కొట్టేశారో ఆయన ఎంపీలు కొట్టేశారో తెలీదు. అది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. అలాగే గొందె అనే ప్రాంతం ఉంది, అక్కడ కూడా అదే పరిస్థితి. అక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, మరి ఆయన కొట్టేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేశారు. అలాగే అక్కడ కూడా భూములు కొన్నారు. పేద ఫీజు రియంబర్స్మెంట్ చెప్పాను కదా, పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. తర్వాత పిహెచ్డి స్కాలర్స్కి ఇంతకుముందు గవర్నమెంట్లో మెస్ ఛార్జెస్ స్టైఫండ్ ఇచ్చేవారు, దాన్ని కూడా తీసేసాడు. ఇంకా వైఎస్ఆర్ జలయజ్ఞం పోలవరం కట్టిస్తా అన్నాడు. ఏది పోలవరం? 21 కల్లా అయిపోద్ది అన్నాడు, 22కి అయిపోద్ది అన్నాడు, 23కి అయిపోద్ది అన్నాడు. మళ్ళీ టెండర్లు కొత్తగా పిలుస్తాను, ఎంతో డబ్బు విలువైన డబ్బు నాశనం అయిపోయింది అన్నాడు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు పోలవరం ఉంది. పోనీ వెలుగొండ ప్రాజెక్టుకి ఏమైనా ఉందా? మొన్న గేట్లు కొట్టుకుపోయాయి, కనీసం రిపేర్ చేయించాడంటే అది లేదు. అలాగా జలయజ్ఞం. ఇంకా మద్యపాన నిషేధం. కుర్రోళ్ళందరికీ నవ్వు వచ్చేస్తుందా? నవ్వు వచ్చేస్తుందా కోపం వచ్చేస్తుందా? ఎందుకంటే 60 రూపాయలు ఉండే బాటిల్ క్వార్టర్ ఇప్పుడు 240, 260, 300. మందు కొట్టుదికి వెళ్ళినప్పుడల్లా జగన్ని తిట్టుకున్నాడు అంటే ఎవడన్నా ఉన్నాడా? ఇంట్లో ఆడవాళ్ళు కూడా మొత్తం డబ్బు. కానీ అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఎవరంటే ఈ రాష్ట్రంలో ఈ మందు తాగేవాళ్ళే. ఈ మందు తాగేవాళ్ళు నెలకి 6,000 రూపాయలు ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం నడుస్తుంది, లేదంటే నడవదు. దశల వారీగా మద్యపాన నిషేధం అన్నాడు. దశల వారీగా అటుంచి ఆయన మద్యపాన నిషేధానికి కనీసం డీఅడిక్షన్ సెంటర్లు కూడా తీయలేదు. ఇంకా 9వ నవరత్నం ఏంటంటే వైఎస్ఆర్ ఆసరా చేయూత. పొదుపు సంఘాలకు డబ్బులు ఇస్తా అన్నాడు, 0 వడ్డీకే రుణాలు అన్నాడు. తర్వాత ఎస్సీ ఎస్టీ అందరికీ కూడా మరి లోన్స్ అన్నాడు. కార్పొరేషన్ల ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ
మైనారిటీ, కాపు అందరికీ కూడా లోన్లు ఇస్తా అన్నాడు. దగ్గర దగ్గర 59 కార్పొరేషన్లు బీసీలకు పెట్టాడు, 3 కార్పొరేషన్లు ఎస్సీలకు పెట్టాడు, మైనారిటీ కార్పొరేషన్కి ఒకటి పెట్టాడు, కాపు కార్పొరేషన్కి ఒకటి పెట్టాడు, బ్రాహ్మణ కార్పొరేషన్ అని ఒకటి పెట్టాడు, క్షత్రియ కార్పొరేషన్ అని ఒకటి పెట్టాడు, కమ్మ కార్పొరేషన్ అని ఒకటి పెట్టాడు, రెడ్డి వైశ్య కార్పొరేషన్ ఒకటి పెట్టాడు. ఎవరికన్నా ₹1 లోన్ ఇచ్చాడా కార్పొరేషన్ నుంచి? కనీసం ₹1 లోన్ కూడా ఇవ్వకుండా ఈ కార్పొరేషన్లు మాకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? ఈయన నవరత్నాల సంగతి ఈ రకంగా ఉంది. దీన్ని బట్టి మనం ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఈయన నవరత్నాలన్నీ ఏ రకంగా ఉన్నాయో మనకు తెలుస్తుంది. ఇకపోతే ఈయన మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఎలక్షన్స్లో ఒక పక్కన విజయమ్మ గారు బైబిల్ పట్టుకున్నారు, ఒక పక్క బ్రదర్ అనిల్ క్రైస్తవులందరినీ కూడగట్టాడు, ఓ పక్క నేను జగన్ అన్న ఎక్కువ పెట్టిన బాణాన్ని అని చెప్పి ఆవిడ షర్మిల గారు తిరిగారు. తిరిగితే పరిస్థితి ఏంటంటే మణిపూర్లో క్రైస్తవుల్ని ఊచకోత కోసి దాని మీద ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడితే ఈయన ఎంపీలందరూ కూడా దానికి ఎగనెస్ట్గా ఓటు చేశారు బీజేపీకి. కనీసం మణిపూర్ మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి. అలాగే మనం డాక్టర్ సుధాకర్ని మొదలుకొని విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ కానీ, చీరాల్లో కిరణ్ కుమార్ కానీ, లేదంటే మా అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారంటే అమర్నాథ్ అనే బీసీ కుర్రోడిని పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన, అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన సంఘటన, సీతానగరంలో ప్రసాద్కి శిరోమండనం చేసిన సంఘటన, గుంటూరులో రమ్యని, అనంతపురంలో శ్రేహాలతని, సత్యసాయి జిల్లాలో మొన్నే చూశాను ఆ సమాధి అంటే మనిషి చనిపోతే పాతి పెట్టడానికి వెళ్తే ఇది మాస్వ భూమి మీరు పాతి పెట్టడానికి లేదంటే పోలీసులు కల్పించుకుని అక్కడ భూమిని ఇచ్చిన పరిస్థితి. అలాగే 3 ఎకరాలు స్థలాన్ని అతను ఎస్సీ దళితుడు, అతనికి తాతల ద్వారా వచ్చిన స్థలాన్ని అతన్ని కిడ్నాప్ చేసి అతన్ని బలవంతంగా రాయించుకోవడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రయత్నిస్తే ఎవరో పోలీసులు అందరికి ఫోన్ చేస్తే అతన్ని విడిపించారట. వీళ్ళ దురాగతాలు ఆ రకంగా ఏ రకంగా ఉన్నాయంటే ఆ రకంగా ఉన్నాయి. తర్వాత దొమ్మేరులో బొంతు మహేంద్ర, తాడిపత్రిలో సిఐ ఆనందరావు ఆత్మహత్య, తిరుమలాయపాలెంలో దళితుల బహిష్కరణ, సాంఘిక బహిష్కరణ, మస్కపల్లిలో గడ్డం సీను యువకుడిని హత్య, పోచారంలో ఎఫ్రాయిం, ఎర్రగొండపాలెంలో నాగుపోగు మోజెస్, పులివేందుల్లో నాగమ్మ, కడపలో డాక్టర్ అచ్చెన్న, ఆదోన్లో డాక్టర్ రాబిన్ స్మిత్, నంద్యాల పాణ్యంలో అబ్దుల్ సతార్ కుటుంబంతో చోటుగా వెళ్ళి రైలు కింద పడి ఆత్మహత్య, మైదుకూరులో అక్బర్, నేను వెళ్ళి పలకరించాను, అక్బర్ అతను మొత్తం ఫ్యామిలీతో పురుగుల మందు తాగేశాడు పొద్దుటూరులో. అక్కడికి వెళ్ళి నేను వాళ్ళు పలకరించి వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాను. అలాగే సింగంపల్లిలో బక్కసీను, రాజమండ్రిలో మనం చూసుకున్నట్లయితే మీకు ఒక దళిత అమ్మాయిని రేప్ చేసి అత్యాచారం చేసి 10 రోజులు బయట పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతే పోలీసులు పెట్టకపోతే మనం కల్పించుకుని పెట్టిన పరిస్థితి. అలాగే సామర్లకోటలో గిరిబాబు, శృంగవర్షంలో నడింపల్లి రాము, అలాగే ఎక్కడ చూసినా దళిత మీద అట్రాసిటీలే. ఇది చాలా మరి నేను చెప్దాం అనుకున్నాను కానీ ఈ సమయం కాలాతీతం అయిపోయింది కాబట్టి దీని గురించి నేను చేయలేకపోతున్నాను. చరమగీతం ఇప్పుడే చెప్తున్నాను. ఈ అంగన్వాడీలు 4 రోజుల పైగా సమ్మె చేశారు, సుమారు 2 నెలలు. వాళ్ళకి సమాజం అంతా సంఘీభావం ప్రకటించింది. అయినా
జగన్ గారి కరుణ కలగలేదు. కానీ ఆయన సలహాదారుడు వచ్చి ప్రతి ఓడు సమ్మె చేస్తే మరి ఆ సమ్మెకి ప్రభుత్వం లొంగిపోతే ప్రతి ఓడు సమ్మె చేస్తాడు. దీనికి అంతం లేదా? ప్రభుత్వానికి బాధ్యతలు ఉంటాయి అని చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నిజమే అనుకున్నా, తీరా చూస్తే ఆయనకి ఖర్చు పెట్టిన పరిస్థితి ఎంతంటే ఆయనకి ఇప్పటి వరకు 240 కోట్లు ఖర్చు పెట్టారట. ఆయన జీతం సుమారు మరి ఎంతో నాకు తెలియదు కానీ ₹1 కోటి వరకు ఉంటుందని, 50 లక్షల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. అంటే నువ్వు ప్రభుత్వంతో 240 కోట్లు ఖర్చు పెట్టుకున్నవాడు, నువ్వు అంగన్వాడీల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడిది సజ్జల రామకృష్ణారెడ్డి? అలాగా ఆశా వర్కర్లు పాపం వాళ్ళని ఎంత దారుణంగా హింసించారో మనందరం చూసాం. రాజధానిలో రైతులు వాళ్ళ మీద, ఎస్సీల మీద కూడా అట్రాసిటీ కేసులు కట్టి సంఖ్యలు వేసి జైలుకి తీసుకెళ్ళారు. ఎస్సీ వాడు కంప్లైంట్ ఇస్తే అట్రాసిటీ కేసు పెడతారు. అటువంటిది ఎస్సీల మీద అట్రాసిటీ కేసులు ఎక్కడ మనం వినం. నేను ఎస్సీ కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి చెప్తుంటే ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా పెడుతుంది అంటున్నారు. మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముకున్నాడని చెప్తే కూడా అలాగే ఆశ్చర్యపోయారు. ఇంకా విశాఖపట్నంలో స్టీలు నిన్నే అనౌన్స్ చేశారు. విశాఖపట్నం స్టీల్ గురించి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన స్టీల్ ఫ్యాక్టరీ ఇది. దీని ఎగుమతుల్ని అనుమతిస్తున్నాం, ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ ఇది అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు స్టీల్ ప్లాంట్కి. అటువంటి దాన్ని అమ్మకానికి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇకపోతే ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా ఒక ముగిసిన అధ్యాయం. 25 ఎంపీలు ఇవ్వండి, ప్రత్యేక హోదా ఎలా రాదో నేను చూస్తానన్నాడు. 23 ఎంపీలు ఇచ్చారు, వెళ్ళిపోయాడు. మోడీ సంఖలో దూరిపోయాడు. ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక హోదా లేదు. ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత దారుణంగా. తర్వాత రైల్వే జోన్ విశాఖపట్నంలో, అరే భూమి ఇస్తే మేము రైల్వే జోన్ ఇస్తామంటే 53 ఎకరాలు ముంపుకు గురే ఎకరాలు ఇచ్చాడట. మరి నాకు విశాఖపట్నంలో ముంపుకు గురే ప్రదేశాలు ఉన్నాయా అన్నది నాకు సందేహం కలుగుతూ ఉంది. ఎందుకంటే అంత కొండలు, పెద్ద మెట్ట ప్రాంతం. అటువంటిది మరి కేంద్రం అబద్ధం ఆడుతుందా, ఈయన అబద్ధం ఆడుతున్నాడో తెలియని పరిస్థితి. అయినా కానీ ఇద్దరు కలిసి రైల్వే జోన్ రాకుండా చేసే పరిస్థితి. ఇంకా విభజన హామీలు సరే. ఇంకా ఉద్యోగులకి సిపిఎస్ ఇస్తా అన్నాడు, సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. పాత పెన్షన్ విధానం నేను వచ్చిన వారం 4 రోజుల్లో పాత పెన్షన్ విధానం ప్రవేశపెడతా అన్నాడు. 5 సంవత్సరాలు అయిపోయింది, అదే పరిస్థితి. తర్వాత అసైన్డ్ భూములు ఎన్ని దొబ్బేశాడో మీ అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. మెగా డిఎస్సిలో మరి 30,000 పోస్టులుంటే 6,000 పోస్టులు, అది కంటి తలుపు చర్య. తర్వాత కాపులకి రిజర్వేషన్, ఇది దామోదరం సంజీవ్ గారు ఇచ్చారు. బీసీ కోటా తగ్గకుండా కాపులకి రిజర్వేషన్కి మేము మద్దతు తెలుపుతా ఉన్నాం. ఇవ్వండి. ఎందువల్లంటే మోడీ గారే అగ్రవర్ణానికి 10% రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఇక్కడ ఎప్పటి నుంచో కాపులు అడుగుతూ ఉన్నారు మాకు రిజర్వేషన్ కావాలని. ఇచ్చితే తప్పే ఉంది. జనాభా నిష్పత్తిలో కాపులకు కూడా రిజర్వేషన్ ఇమ్మని నేను కోరుతా ఉన్నాను. అలాగే ఆటో కార్మికులకు వాహనమిత్ర, వాళ్ళు వేళ టీవీలో చూశాను, గగ్గోలు పెట్టేస్తూ ఉన్నారు. 10,000 ఇస్తున్నాడు సార్, 15,000 లాక్కెళ్ళిపోతున్నాడు ఫైనల్ ద్వారా. 10,000 వాహనమిత్ర ఇస్తున్నాడు సంవత్సరానికి, 10,000 ఫైన్ అంట. ఇకపోతే ఇంకొకటి లాస్ట్గా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇవన్నీ ఈ రకంగా చేసినా కానీ, ఎన్ని సర్వ్ చేసినా కానీ
అలాగే నడుస్తూ ఉంది. ఇంకా సర్పంచులు పాపం మొన్న సర్పంచులందరూ కలిపి సచివాలయానికి వెళ్దాం అనుకున్నారు. వాళ్ళకి జీతాలు లేవు, బచ్చాలు లేవు, చెక్ పవర్ తీసాడు. అసలు ఎందుకు సర్పంచ్ అయ్యారు? మొత్తం సర్పంచులందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళే. అసలు ఒక్కడు కూడా ఎవరిని కూడా నించోనివ్వలేదు. బలవంతంగా సర్పంచుల్ని బలవంతంగా ఎవడన్నా సర్పంచ్కి నించుంటానంటే ఆయన బెదిరించి సీఐ తీసుకొచ్చి కేసులు పెడతామని చెప్పి సర్పంచులు చేయించుకున్నాడు. తీరా ఆ సర్పంచుల పరిస్థితి ఏంటంటే ఒక్క సర్పంచ్ కూడా ఈ రోజున వైసీపీ అంటే ద్వేషంతో మండిపడిపోతా ఉన్నాడు. ఈ పరిస్థితులు మనకున్నాయి. ఈ పరిస్థితులు మార్పు కావాలంటే మన మీద అత్యాచారాలు జరగకుండా, అత్యాచారాలు జరిగినా ఒకవేళ న్యాయం జరగకపోతే ఈ పథకాలు ఏవైతే రద్దు చేశాడో ఆ పథకాలు కానీ మళ్ళీ తిరిగి రాకపోతే మన పరిస్థితి ఏంటి? మనం ఏం చేయాలి? ఇప్పుడు తీసేసిన ఆయన మళ్ళీ పెడతాడా? మనకి చస్తే పెట్టడు. కాబట్టి ఈ యొక్క సభ ఉద్దేశం ఖచ్చితంగా ఈ రోజున సోషల్ మీడియా ద్వారా చూస్తున్న లక్షలాది మంది ప్రజలకు నేను చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ దళిత సింహగర్జన జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా గద్దె దించే వరకు కూడా పోరాడుతుంది. నా సాటి దళిత సోదరులకు చెప్తా ఉన్నాను, మీ సోదరుల మీద జరుగుతున్న దాడులు, మీ యొక్క సోదరుల మీద జరుగుతున్న దాడులు, మీకు తీసేసిన హక్కులు, హామీలు, రుణాలు అన్నిటి మీద ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి మీరు డబ్బులకి అమ్ముడుపోకుండా డబ్బులు ఇస్తాడు తీసుకోండి. ఎవడబ్బ సొమ్ము కాదు, ఇది మన సొమ్మే. ఓ పక్కన ఇసుక మీద 1000 కోట్లు, ఓ పక్కన కొండల్ని గొట్లని కొట్టేసి 1000 కోట్లు. ఇవన్నీ ఎవరి డబ్బు? ప్రకృతిని అమ్మేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. మన సొత్తు మీదే డబ్బు సంపాదిస్తున్నాడు. అలాగిచ్చే డబ్బు ఓటుకు 10,000 ఇచ్చే పరిస్థితి ఉంది. తీసుకోండి, ఎవడు తీసుకోకుండా ఉండదు, తీసుకోండి, ఎంత ఇచ్చినా తీసుకోండి. ఓటు మట్టుకు జగన్మోహన్ రెడ్డికి వేయద్దు. ఇదే ప్రతిని పూని మీరు ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళి ఇంట్లో అందరికీ చెప్పండి, ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే మనం బతకలేం. మన ఆత్మగౌరవం చచ్చిపోతుంది, మన ఆత్మాభిమానం చచ్చిపోతుంది, మన చెల్లెమ్మలు చచ్చిపోతారు, మన మీద అత్యాచారాలు ఎక్కువైపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించే వరకు ఈ దళిత జాతి మరి సింహాల్లా గర్జించాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్.